హలో ఫ్రెండ్స్, 2 months బ్యాక్ పోస్ట్ చేసిన గ్యాప్ గురించి ఒక వీడియోలో చాలా కమెంట్స్ పోస్ట్ చేశారు వ్యూవర్స్. అండ్ అవన్నీ చదివిన తర్వాత ఐ వాజ్ రిప్లయింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్, బట్ ఐ థాట్ ఐ షుడ్ మేక్ అనదర్ వీడియో టు క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్ అబౌట్ యువర్ గ్యాప్ అండ్ హౌ టు గెట్ ఇన్ టు ఐటీ ఇండస్ట్రీ. ఫస్ట్ థింగ్, గ్యాప్ ప్రాబ్లమే కాదు, ఐటీ ఇండస్ట్రీలో కాదు, ఎక్కడ ప్రాబ్లం కాదు. కాకపోతే కొన్ని ఎంఎన్సీ కంపెనీల్లో మాత్రమే దే హ్యావ్ దేర్ బీజీసీ గైడ్ లైన్స్ అండ్ ప్రాసెస్ సెట్ చేసి పెట్టుకుంటారు. సో దానిని బ్రేక్ చేయలేరు మన కోసం. వీ హ్యావ్ టు ట్రై ఇన్ ద అదర్ ఆర్గనైజేషన్స్ వేర్ దెర్ ఈజ్ నో ఇష్యూ విత్ యువర్ గ్యాప్ అనమాట. దానికోసం నువ్వు ఫస్ట్ ఏదైతే మీరు ప్రతి ఒక్కరికి అడిగి ఏం నేర్చుకుంటే బాగుంటుంది, కోడింగ్ నేర్చుకోవాలా, టెస్టింగ్ నేర్చుకోవాలా అని చెప్పేసి చాలా టైం వేస్ట్ చేసుకుంటారు. అండ్ ఎవరేం చెప్తే అది నేర్చుకోవడం కాదు ఇంపార్టెంట్. మీరు ఏం నేర్చుకుంటే మీకు ఏం అర్థమవుతుంది అది నేర్చుకోండి ఫస్ట్. సో కోడింగ్ అనేది అందరికీ, అది నీకు ప్యాషన్ ఉండాలి. ఇఫ్ యూఆర్ ప్యాషనెట్ అబౌట్ ప్రోగ్రామింగ్, అప్పుడు మీరు ఏదో ఒక కోడింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకొని దాన్ని మాస్టర్ చేయాలి. అప్పుడు మీరు ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇట్స్ నాట్ అబౌట్ ఎంఎన్సీ కంపెనీస్, ఫర్గెట్ అబౌట్ ఎంఎన్సీ కంపెనీస్. దెర్ ఆర్ మెనీ కంపెనీస్, థౌజండ్స్, ల్యాక్స్ ఆఫ్ కంపెనీస్ ఇన్ ద మార్కెట్. చూజ్ అ స్టార్ట్అప్ ఆర్ అ మిడ్ లెవెల్ కంపెనీ, ట్రై చేయండి. యూ హ్యావ్ టు కీప్ ట్రయింగ్ అనమాట. నేను ఎంఎన్సీలోనే వెళ్ళాలి, నాకు 10 years ఈ గ్యాప్ మొత్తం నేను ఒక్కసారిగా అంత ప్యాకేజ్ తెచ్చుకోవాలని. డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది ఐటీ జాబ్స్ అండ్ ప్యాకేజెస్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఎనీబడి ఎల్స్ వర్కింగ్ ఇన్ ద మార్కెట్ గైస్. ఒకటి గుర్తుపెట్టుకోండి, నాకు 5 years గ్యాప్ ఉంది, 10 years గ్యాప్ ఉంది, నేను ఐటీ కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఏం నేర్చుకుంటే మీకు ఈజీగా వస్తుంది, మీకు అర్థమవుతుంది, దాన్ని బేస్ చేసుకొని మీరు కంపెనీలో ట్రై చేసుకోవచ్చు. ఏ టెక్నాలజీకి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇవన్నీ చూసుకోవాలి. తర్వాత ఏది చూస్ చేసుకున్నా కూడా దాన్ని మాస్టర్ చేయడం నేర్చుకోండి. జస్ట్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళామా, వాళ్ళు చెప్పింది విన్నామా, వచ్చామా కాదు. దాన్ని డెప్త్ ఎంత అంటే మీరు ఎండ్ టు ఎండ్ నేర్చుకోవాలి, ఫుల్ స్టాక్ నేర్చుకోవాలి. తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయాలి అండ్ రియల్ టైం వీలైతే ట్రై చేయాలి. ఇంకా నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఏదైనా కంపెనీలో ఇంటర్న్షిప్ చేయండి. ఆఫర్ యువర్ సర్వీసెస్ ఫర్ ఫ్రీ. యూ డోంట్ నీడ్ టు చార్జ్ ఇన్ ద బిగినింగ్, రైట్? ఫస్ట్ గెట్ యూస్ టు ద రియల్ టైమ్ ఎన్వైర్న్మెంట్. అప్పుడు మీకు అర్థమవుతుంది అండ్ మార్కెట్ అర్థమవుతుంది. తర్వాత ట్రై చేస్తూనే ఉండాలి. ఎంఎన్సీలోనే రావాలి, లేకపోతే ఫ్రెండ్స్ అంతా హై ప్యాకేజెస్లో ఉన్నారు, నేను కూడా అంత ప్యాకేజ్ కొట్టేయాలా అని చెప్పేసి కొందరు ఫేక్ పెట్టుకోవడము, ఈ గ్యాప్ని ఫిల్ చేసి చాలా ట్రై చేస్తూ ఉంటారు. బట్ అవి ఎక్కువ రోజులు ఉండవు, త్వరగా పోతాయి. ఆ జాబ్స్ ఎంత ఫాస్ట్గా వస్తాయి అంత ఫాస్ట్గా పోతాయి. సో వాట్ యూ కెన్ డూ ఇస్ యూ జస్ట్ హ్యావ్ టు కీప్ ట్రయింగ్ ఇన్ ద కంపెనీస్ వేర్ యువర్ ప్రొఫైల్ విల్ ఫిట్ ఇన్ టు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎందుకు ఐటీ జాబ్సే చేయాలి, మంచి మంచి ప్యాకేజెస్ ఉన్నాయా? దెర్ ఆర్ సో మెనీ నాన్ ఐటీ జాబ్స్ ఆల్సో. జస్ట్ గో ఎక్స్ప్లోర్, చెక్ ఇన్ ద మార్కెట్, విచ్ వన్ విల్ సూట్ యువర్ ప్రొఫైల్ బెటర్. అండ్ మీ ప్యాషన్కి, మీ ఇంట్రెస్ట్కి, మీ ఎక్స్పీరియన్స్కి సూట్ అయ్యే జాబ్ని కూడా చేయొచ్చు. ఒక ఐటీలోనే మంచి ప్యాకేజెస్ వస్తాయి అనుకుంటే తప్పు. దెర్ ఆర్ సో మెనీ అదర్ వేస్ వేర్ యూ కెన్ రియల్లీ మేక్ గుడ్ మనీ. Okay, so I will try to make another video for all my viewers who are really trying to know how to get into IT industry or what technologies are required for you to learn and how you can actually enhance your skills anedi. In my next video I'll try to cover more topics about the market and its conditions and how best you can actually explore and enhance your skills. So keep watching our video and subscribe the channel. Thank you so much. Bye bye.